నవరస భరిత జీవితం లలిత గారు చెప్పినట్టు. ఈ నవరసాల్లో మనకి ఇక్కడ ఎంతసేపు ఏంటంటే మనం మామూలుగా చూసేది హాస్యరసం, సంతోషం, ఆనందం ఇవన్నీ చూడం. మనం ఎటువంటి ఇబ్బందులు, బాధలు, కష్టాలు పడ్డాము, ఎందులో నుంచి మనం ముందుకు వచ్చాం, బయటకు వచ్చాం, లేదు ఇంకా పడుతున్నాము, వీటిని ఎంతసేపు ఆలోచిస్తుంటాం. ఎందుకంటే మన బ్రెయిన్, మన మైండ్ అట్లా కండిషన్ అయిపోయింది. మొదటి నుంచి కూడా మనకి ఇవే నేర్పారు, ఇవే నేర్చుకుని ఇవే చేసి మన మైండ్ అంతా కండిషన్ అయిపోయింది అట్లా. ఈ బాధలు అనే వాటికి ఇది ఎట్లా అంటే ఒక ఆ, మనం చెట్టు తోల్చే పురుగు ఉంటుంది కదా, ఆ పురుగులాగా అనమాట. అది దేని మీద బతుకుద్ది? ఆ తొలుచుకుంటూ హోల్ చేసుకుంటూ వెళ్ళటం మీద బతుకుద్ది. ఇక్కడ కూడా ఈ పెయిన్ బాడీ కూడా, ఈ బాధల కష్టాలు అనేవి కూడా మనని ఆ విధంగా లోపల 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 తొలిచేస్తుంటాయి. ఎంత పెయిన్ ఉంటే ఆ పెయిన్ బాడీకి అంత ఆనందం. అంతేగాని అది ఎక్కడ కూడా ఆనందం, సంతోషం వస్తే అది ఉండలేదు. మనం అది మనకి ఏదో ఒక నొప్పిని కలగజేయటం, లేకపోతే ఒక నొప్పితో బాధపడేటట్టు చేయటం, లేకపోతే ఎక్కడో చోట. ఇంకోటి మనం ఏంటంటే మనకి అసలు ఎందుకు వీటికంటే కారణం అంటే మనం పోల్చుకుంటాం. మనం పక్క వాళ్ళతో మనం పోల్చుకుంటాం. ఒక చిన్న విషయం మనం మర్చిపోయేది ఏంటంటే వీఆర్ యూనిక్. మనం వేరు, మిగిలిన వాళ్ళు వేరు. మన వేలు ముద్రలు ఒక వేలు ముద్ర ఒక వేలు ముద్రతో కలవదు. ఒక ఆలోచన ఇంకొకటి ఆలోచనతో కలవదు. ఒక ముఖం కవళికలు ఏవైతే ఉన్నాయో, ముఖం ఏదైతే ఉందో ఆ పోలికలు ఇంకొకటి రావు. అది మర్చిపోతాం మనం. మనం మనిషి, అవతలవాడు మనిషి కాబట్టి వాళ్ళకున్నది నాకెందుకు లేదు. అవతలవాడు కూడా అనుకుంటారు, ఎవరైనా అందరూ అనుకుని ఉంటారు, వాళ్ళకున్నది నాకెందుకు లేదు, నేనేం తక్కువ చేశాను, వాడేం ఎక్కువ చేశాను. ఇవన్నీ ఎప్పుడైతే వస్తుందో అప్పుడు ఆటోమేటిక్గా బాధ అనేది మొదలవుతుంది. ఇది ఇవి బయట నుంచి మామూలుగా ఇంట్లో నుంచో లేకపోతే పైనుంచో కింద పడో మీద పడో అవి వచ్చాయని అవి వేరే మనంతరం మనం కలెక్ట్ చేసుకున్నాయి. అది కాకుండా ఈ బాధలు వేరే. ఇట్లాంటివన్నీ కనుక చూస్తే మనం ప్రవర్తన కానీ, మన కూర్చోవటం, నిల్చోవటం కానీ ఇవన్నీ కూడా ఆ డైరెక్షన్లోనే పనిచేస్తుంటాయి. ఒకటి మనకు నొప్పి కలిగించుకోవటం, లేకపోతే ఇంకొకరు నొప్పి కలిగించటం, లేకపోతే మన బయటాడుతో నొప్పి కలిగించుకోవటము, ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ ఎంత అంటే మనకు మనిషిని డిజాల్వ్ చేస్తే, కరిగించేసి మన కష్టాలు మనం ఎక్కువైపోతాయి అన్నమాట. ఇది అవ్వలేదు కదా మనకు. లాస్ట్ పారాగ్రాఫ్ మనం అక్కడే చేసినట్టు సుకన్య. అవ్వలేదు సార్. ఇది మనం కనుక దాన్ని ఆ బాధ అనేదాన్ని, ఈ పారాగ్రాఫ్ అయిపోయింది. ఈ బాధ అనేదాన్ని, ఈ బాధ అనేదాన్ని మనం కనుక, అది ఒక పెద్ద మాన్స్టర్, అంటే ఒక పెద్ద రాక్షసి, ఒక పెద్ద వికృతమైనటువంటి ఒక స్వరూపం కలిగిన ఆకారం. అది మనని తినేస్తూ ఉంటుంది. దాని చూపు కూడా మనం భరించలేము. అట్లాంటి దాంట్లో నుంచి ఉంటుంది. దాన్ని ఇది పవర్ ఆఫ్ ప్రెజెన్స్, మన పవర్ ఆఫ్ నవ్ అనే దానికి అది వ్యతిరేకం. దీంట్లో నుంచి ఇప్పుడు మనం ఈ మనం మొదటి చూసిన ఆలోచనల నుంచి ఎమోషన్స్లో నుంచి మనకి సంతోషాలు, బాహ్యమైన సంతోషాలు, ఆనందాలు, అవన్నీ. అక్కడి నుంచి ఆనందంలో, సంతోషంలో నుంచి మళ్ళీ బాధల్లో నుంచి ఇవన్నిటిని ఇప్పుడు మనం నార్మల్ కోర్సులో ఒక సామాన్య జీవి అనుభవించేటువంటిది ఇదంతా. నార్మల్ ఆర్డినరీ పర్సన్, ఈ జీవి ఆనందించే జీవి ఇది. అందుకని వీళ్ళకి ఈ నార్మల్ కోర్సులో ఏంటంటే, నార్మల్ కోర్సులో మనం ఎంతసేపు
ఒక బాధను తప్పించుకోవడానికి ఇంకో బాధలోకి వెళ్తాం, ఇంకో బాధను తప్పించుకోవడానికి ఇంకో బాధలోకి వెళ్తాం. బాధలు తప్పిపోవాలని చెప్పి మందు దాటం మొదలు పెడతాం. మందు తాగిన తర్వాత ఇంకా బాధ ఎక్కువ అవుద్ది. బాధ ఎక్కువైనప్పుడు ఇదంతా బయటకు వస్తుంది. బయటకు వచ్చిన తర్వాత అమ్మాయి అనుకుంటాం, మళ్ళీ రేపు పొద్దున మళ్ళీ మందు కొట్టేటప్పుడు డబ్బులు కావాలి, అవి దొరకవు, అవి ఇంకేదేదో చేసి డబ్బులు తెచ్చుకోవాలి. మళ్ళీ ఇది సైకిల్ అలా ఈ బాధలో నుంచి తిరుగుతూనే ఉంటాం. మనం బయటపడం. దీన్ని బయటపడే మార్గం ఏంటి? మనం ఈ బాధల్ని ఏం చేయాలి అంటే, నీకున్న ఆలోచనలు ఇవన్నీ ఒక చోట ఆపి ఇక్కడ ఒక కట్టగట్టి, ఇక నుంచి కొత్త ఆలోచనలు అది పాత ఆలోచనలు వచ్చు. మనం అనుకున్నాం స్వాట్ అని చెప్పి, స్ట్రెంగ్స్ వీక్నెసెస్. మనకున్న స్ట్రెంగ్స్ ఏంటి, మనకున్న బలహీనతలు ఏంటి? ఈ బలహీనతల నుంచి మనం మనకున్న బలం మీద కనుక మనం దృష్టి పెడితే మనం ఈ బలహీనతలు ఆటోమేటిక్గా పక్కకి వెళ్ళిపోతాయి. ఇది ఇప్పుడు మనం ఎలా చేయాలి, ఏం చేయాలి అనేది మనకి చెప్తున్నారు. మరి బాధల నుంచి అలా బయటకు రావాలి. బయటకు వస్తే తప్ప మనం ఈ స్పిరిచువల్ అంటే ఆధ్యాత్మికపరమైనటువంటి జీవితాన్ని, ఈ బాధలు కష్టాలు సుఖాలు లేకుండా ఉన్న జీవితాన్ని అనుభవించటం ఆనందంగా ఎలా, ఈ ఆనందం అనేది లోపల నుంచి ఎట్లా వస్తుంది, దాన్ని ఎలా చూడాలి. తర్వాత మనం ఈ ఆనందాన్ని ఎత్తుకోవటానికి ఎక్కడెక్కడికో తిరగక్కర్, మన లోపలే ఉంటుంది ఆత్మదర్శనం. దాన్ని లోపలికి చూసుకొని ఈ ఆత్మని ఎట్లా దర్శించాలి చెప్తారు అందరూ. ఊరికే బ్రహ్మాండంగా నీ లోపల నువ్వు చూసుకో, అర్థంగా చూసుకో, నీకు మనసు నీకు అనిపిస్తుంది, ఆత్మ నీకు అనిపిస్తుంది, దాంతో నువ్వు మారిపోవచ్చు అని. అన్నీ అంత తేలికైన విషయాలు కాదు. దీనికి చాలా సాధన కావాలి, టెక్నిక్ కావాలి. దాంట్లో ఏముంది, ఎట్లా చేయాలి అనేది ప్రతిదీ నేర్చుకోవాల్సింది. మనం ఎక్కడో చదివేసి, మనం ఏదో 100 పుస్తకాలు ఈత కొట్టడమే చదివేసి స్విమ్మింగ్ పూల్లో దిగితే ఏమవుతుంది? ఈత గురించి అన్నీ తెలుసు, ఈ విధంగా వెళ్ళాలి, ఆ విధంగా వెళ్ళాలి, అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి, అట్లా దూకాలి, ఇట్లా దూకాలి, ఇవన్నీ తెలుసు. అనేసి దూకేస్తే ఏమవుతుంది? మిమ్మల్ని నేను బాబు అడిగేది. సార్, ఈత మీద పుస్తకాలని చదివేసి ఈత కొలంలో దిగితే ఏమవుతుంది? మునుగుతాం సార్ బాగా. కొలం దగ్గరికి వెళ్ళి కొలంలో దిగితే మునుగుతుంది తప్పితే ఏం చెయ్యను సార్. ఎందుకంటే ప్రాక్టీస్ కావాలి. ప్రాక్టీస్ ఉంటే ఎలా ఈత కొట్టాలో, ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలో తెలుస్తుంది సార్. పుస్తకాలు ఒకటి థియరీ ఒకటే ఉండి ప్రాక్టికల్ లేనప్పుడు కంపల్సరీ థియరీ లాగానే ఉంటుంది సార్, మునగడం జరుగుతుంది. ఇప్పుడు మనకేంటంటే ఆత్మ గురించి, ఆత్మ దర్శనం గురించి, వీటి గురించి మన పుస్తకాలు మాట్లాడేస్తాం. కానీ నిజంగా అసలు నువ్వు ఆత్మ ఎక్కడ నువ్వు చూసుకున్నావు అని చెప్తున్నావు. నీకు చెప్పేవాళ్ళందరూ ఎంతమంది అందులో చూసి ఇవన్నీ. అందుకని ఇవన్నీ ఎట్లా చేయాలి, ఎలా సాధించాలి, దీనికి సాధన అనేది ఎంత ముఖ్యం అనేది మనం వాళ్ళు చూడబోతున్నాం. ఎవరు చదువుతున్నారు? మ్యాటర్ అమ్మా చదువుతారా? సరే అమ్మా. అక్కడి నుంచే కదమ్మా some spiritual teachings state that all pain is ultimately an illusion, and this is true. The question is it true for you? A mere belief doesn't make it true. Do you want to experience pain for the rest of your life and keep saying that it is an illusion? Does that free you from the pain? What we are concerned with here is how you can realize this truth. This is make it real in your own experience. మనకు కొన్ని స్పిరిచువల్ టీచింగ్స్ అంటే ఈ ప్రవచనాలు, స్వామీజీలు వాళ్ళు చెప్తుంటారు, మనం బాధ అనేది ఒక ఊహ మాత్రమే, అంతేగాని అసలు బాధ అనేది లేదు, మీకు మీరు ఊహించుకుని మీరే దానికి బానిసలు అయిపోతున్నారు అనేది చెప్తూ ఉంటారు. నిజం కూడా.
అయితే ఇది మొత్తం అందరి గురించి సమాజంగా చెప్పింది గ్రూపుగా, ఒక లార్జ్ స్కేల్లో చెప్పింది. కానీ ఇది నిజమా? మనకి మనం కనుక చూసుకుంటే ఒక్కొక్కళ్ళు ఇండివిజువల్గా సమాజంగా ఒక గ్రూపుగా వచ్చేటప్పుడు అది నిజంగా వచ్చాము. కానీ మరి మనకి మనం కనుక చూసుకుంటే ఈ బాధ అనేది మనకి నిజంగా కలిగిందా, లేకపోతే ఇది కూడా మన ఊహేనా? ఈజ్ ఇట్ ట్రూ ఫర్ యూ? ఎందుకంటే ఏ మియర్ బిలీఫ్ అంటే ఒక చిన్న మామూలు నమ్మకం దాన్ని నిజం చేయదు. ఇది బాధలన్నీ ఊహలే కాబట్టి ఈ ఊహ అనేది ఇంతే, దీన్ని నేను నమ్ముతున్నాను అన్నంత మాత్రాన అది నిజం అవదు. డూ యూ వాంట్ టు ఎక్స్పీరియన్స్ పెయిన్ ఫర్ ద రెస్ట్ ఆఫ్ యువర్ లైఫ్ అండ్ కీప్ సెయింగ్ దట్ ఇట్ ఈస్ అన్ ఇల్యూషన్? మన అందరం ఈ బాధని జీవితాంతం అనుభవించాలని అనుకుంటున్నాం? అనుకోం కదా. ఎప్పుడు బయటపడతాం, ఈ కష్టాలు ఇప్పుడు అయిపోతాయి అంటే ఇంకోటి వస్తుంది, ఇంకోటి వస్తుంది, ఇంకోటి. కానీ బయటపడాలనే కోరిక అయితే మనకు. ఇది కోరుకుంటున్నామా లేదా? ఇది మనం ఒక ఊహ మాత్రమే అని చెప్పి మనం అనుకుంటున్నాము. ఇది ఒక ఊహే, నేనే బాధపడలేదు, నేను చాలా ప్రశాంతంగా చాలా హాయిగా ఉన్నాను, ఆ బాధ అనేది ఏముంది, అదేదో ఒక ఆలోచన అంతే వచ్చింది పోయింది అని చెప్పి అనుకుంటున్నాము మనం? అనుకో. లోపల పైకి మనం కనీసం ఓరల్గా వచ్చి చెప్తే నాకేం లేదు, నేను చాలా బాగున్నానని చెప్పినా కూడా బ్యాక్ ఆఫ్ ది మైండ్, మనసులో ఎక్కడో లోపల నిన్ను ఆ బాధ అనేది తొలిచేస్తుంటుంది, అలా డ్రిల్లింగ్ చేస్తూ ఉంటుంది. డస్ దట్ ఫ్రీ యూ ఫ్రమ్ ద పెయిన్? ఈ బాధ అనేది ఒక ఊహ అనుకున్నప్పుడు ఆ బాధలో నుంచి బయటకు తీసుకొస్తుంది అది? లేదు, ఆ బాధలోనే ఉంటుంది. వాట్ వీఆర్ కన్సర్న్ విత్ హియర్ ఈజ్ హౌ యూ రియలైజ్ దిస్ ట్రూత్. ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేయబోతున్నాం అంటే ఇది నిజమా కాదా, వీ కెన్ రియలైజ్ దిస్ ట్రూత్. ఇది నిజంగా జరుగుతుందా లేదా అనేది మనం తెలుసుకోబోతున్నాం. దట్ ఈస్ మేక్ ఇట్ రియల్ ఇన్ యువర్ ఓన్ ఎక్స్పీరియన్స్. ఈ బాధ అనేదాన్ని ఒక ఊహ కాదు, ఇది నిజమే, దీన్ని మనం అనుభవిస్తున్నాము అనేటువంటి సత్యాన్ని తెలుసుకోవటానికి మనం ఇక్కడ ప్రయత్నం చేస్తాం. ఎప్పుడైతే ఇది సత్యం, ఈ బాధ అనేది నిజం అనేది మనం రియలైజ్ అవుతాము, తెలుసుకుంటాము, అప్పుడు దీన్ని మనం తొలగించుకోవడానికి ప్రయత్నం చేస్తాం. నాకు ఇక్కడ ఏదన్నా పడింది అనుకోండి, నేను ఏం పడలేదు లేదు తిదలే అని చెప్పి నేను అలా ఉండిపోయాను అనుకోండి, అదేమవుతుంది, అది అక్కడే ఉంటుంది. కానీ ఇక్కడ ఏదో దుమ్ము పడింది, ఏదో బూజు పడింది అనేది నిజం అని నాకు తెలిసినప్పుడు నేను చేస్తాను, దులుపుకోవడానికి ప్రయత్నం చేస్తాను. అప్పుడు దాకా నేను కనుక ఏం లేదు, ఏం పడలేదు, ఊరికి నాకు అట్లా అనిపిస్తుంది అంతే అని చెప్పి మనం అనుకుంటే అది ఇల్యూషన్లో వెళ్ళిపోతుంది. అది ఎప్పుడు నిజం నమ్ముతాం మనం? మన చేతికి ఏదైనా అంటితేను, లేకపోతే మనం అద్దంలో చూసుకుంటేను, లేకపోతే మనకు కనపడే విధంగా చూసుకుంటేను, లేకపోతే ఎవరైనా తీసి ఇదిగో చూడు నీ షర్ట్ మీద పడింది అని చెప్తేను అప్పుడు మనం నమ్ముతాం. మన అనుభవం అయితే కానీ మనకి అది మనం నమ్మం. ప్రతిదీ మనం అనుభవిస్తే కానీ మనం నమ్మం. మనకు అదొక అలవాటు. మనం ఏంటి, ప్రతిదీ మనం అనుభవిస్తే కానీ మనం ఏది నమ్మం. అందుకని మనం ఇప్పుడు ఈ బాధ అనేదాన్ని మనం అనుభవించి చూసుకుని దీన్ని ఎలా తీసేయాలి. సరే. So the pain body doesn't want you to observe it directly and see it from what it is. The moment you observe it, feel its energy field within you, and take your attention into it, the identification is broken. A higher dimension of consciousness has
has come in. I call it presence. You are now the witness or the watcher of the pain body. This means that it cannot use you anymore by pretending to be you, and it can no longer replenish itself through you. You have found your own innermost strength. You have accessed the power of now. అంతే సార్. ఇప్పుడు మనం ఆ రియలైజేషన్ అనేది మనం ఎప్పుడైతే తీసుకున్నామో అప్పుడు ఏమవుద్ది, మనం అసలు ఈ పెయిన్ బాడీస్ ఏదైతే ఉన్నాయో, ఇప్పుడు మనకి పక్కన చాలామంది ఉంటారు. వాళ్ళ పని ఏంటంటే వాళ్ళ మీద వీళ్ళ మీద పితూరీలు చెప్పటం. మనకి అవతల వ్యక్తి మీద ఒక విధమైనటువంటి నెగిటివ్ ఒపీనియన్, లేకపోతే ఒక అసంబంధమైందో లేకపోతే విచారకరమైందో వ్యతిరేకమైందో ఒక అభిప్రాయాన్ని మనకు క్రియేట్ చేస్తూ ఉంటారు. వీళ్ళ పని ఎంతసేపు ఏంటంటే, మనం ఎప్పుడన్నా అయ్యో పాపం అనేటువంటి ఆలోచన ఏదో వచ్చిందనుకోండి, వెంటనే అక్కడ చేరిపోయి మళ్ళీ కొంచెం దాని మీద చల్లుతారు. ఈ విధంగా మనని ఆ ఇల్యూషన్, అది ఆ వీళ్ళ మాటల యొక్క ఇన్ఫ్లుయెన్స్లో నుంచి మన బయటికి రావడానికి ప్రయత్నం చేయనివ్వరు, రానివ్వరు. అట్లాగే ఇది కూడా, ఈ పెయిన్ బాడీ కూడా మనని ఈ ఆనందం సంతోషం అనేది ఏదైతే ఉందో దాన్ని అనుభవించాలి అనేటువంటి ఆలోచన రాగానే అది చంపేస్తుంది. అదే ది పెయిన్ బాడీ డజంట్ వాంట్ యూ టు అబ్జర్వ్ ఇట్ డైరెక్ట్లీ అండ్ సీ ఇట్ ఫర్ వాట్ ఇట్ ఈస్. అది మనని చూడనివ్వదు. ద మూమెంట్ యూ అబ్జర్వ్ ఇట్, ఫీల్ ఇట్స్ ఎనర్జీ ఫీల్డ్ విత్ ఇన్ యూ. ఎప్పుడైతే ఈ పెయిన్ బాడీ కథ బాధ ఇవన్నీ ఎప్పుడైతే మనం చూడటానికి గమనించడానికి గమనిస్తామో, వెంటనే మన లోపల ఉన్న ఆ పెయిన్ బాడీ ఏం చేస్తుంది, దాని ఎనర్జీ ఫీల్డ్ని మన దగ్గర మనని లాక్కుంటుంది దాంట్లో. అండ్ టేక్ యువర్ అటెన్షన్ ఇన్ టు ఇట్. వెంటనే మనకు ఆ డైవర్షన్ అన్నమాట. మనం ఎప్పుడైతే ప్రయత్నం చేస్తామో మనని దాంట్లోంచి మళ్ళించి ఈ నెప్పుల్లోకి, ఈ ఆలోచనలోకి, విచారంలోకి తీసుకెళ్ళిపోతుంది. దాంతో ఏమైంది, మనని మనం గుర్తించాలి అనేటువంటి ఒక తపన ఏదైతే ఉందో అది పోతుంది. దీనికి ఏం కావాలి, ఏ హయ్యర్ డైమెన్షన్ ఆఫ్ కాన్షియస్నెస్ హాస్ కమ్ ఇన్ సెట్టింగ్. దీనికి ఇట్లాంటి బయటికి రావాలి అంటే మనకి ఈ కాన్షియస్నెస్, మన స్పృహ ఎరుక అనేది ఏదైతే ఉందో అది ఈ పెయిన్ బాడీ కంటే ఉన్న శక్తి కంటే ఎక్కువ బలంగా రావాలని, హయ్యర్ కాన్షియస్నెస్, ఇంకా ఎక్కువ కాన్షియస్నెస్ ఎప్పుడైతే మనకు వస్తుందో ఇప్పుడు మనం ఒక చిన్న ఈ గ్లాస్ ఎత్తాలి. ఈ గ్లాస్ ఎత్తడానికి ఒక బరువుని నేను, ఒక విధమైన శక్తిని నేను, కొంత ఎనర్జీని నేను యూజ్ చేస్తాను. ఇంతకంటే పెద్ద గ్లాస్ ఎత్తాలనుకోండి, అప్పుడు ఏం చేస్తాను, నేను ఇంకా ఎక్కువ శక్తిని ఉపయోగిస్తాను. లేదు ఇది లేవదో, లేకపోతే దీనివల్ల నాకు కష్టం వస్తుంది అనుకున్నప్పుడు దీన్ని పక్కకి పెట్టాలి అంటే దీనికి ఉన్న దానికంటే కూడా నేను ఎక్కువ శక్తిని, ఇప్పుడు ఇది వేడిగా ఉంటే ఏం చేయాలి, నేను పక్కన పెట్టేయాలి. లేదంటే ఈ వేడిని భరించేటువంటి శక్తికి దానికంటే ఎక్కువ ఆ వేడి పుట్టినా కూడా నాకేం కాదు అనేటువంటి ఒక ఎనర్జీని నేను తెచ్చుకోవాలి. హయ్యర్ కాన్షియస్నెస్. ఆ హయ్యర్ కాన్షియస్నెస్ ఎప్పుడైతే నేను చూడదలుచుకున్నాను, నేను ముందు ఆ బాధలోంచి నేను బయటకు వచ్చి నేను నన్ను ఏంటో చూడదలుచుకున్నాను అనే ఆలోచన రావటమే గొప్ప విషయం. అది ఒకసారి వచ్చిందంటే నువ్వు ఎప్పుడైతే దాన్ని చూడటానికి మొదలు పెడతావో నీ లోపల ఆ హయ్యర్ కాన్షియస్నెస్ అనేది ఇంకా ఎక్కువ ఉండాలన్నమాట. దాన్నే వీ కాల్ ఇట్ ప్రెజెన్స్. ఈ హయ్యర్ కాన్షియస్ని మనం ఏమంటున్నాం అంటే ఆయన ప్రెజెన్స్, ప్రస్తుతము, ఇప్పుడున్న పరిస్థితి. ఒకసారి ఎప్పుడైతే మనం ఈ భూత భవిష్యత్ కాలాల్లో నుంచి బయటకు వచ్చి ఇప్పుడున్న స్థితిలోకి వస్తామో అప్పుడు ఏమవుతుంది, యు ఆర్ నౌ ద విట్నెస్ ఆర్ ద వాచర్ ఆఫ్ ది పెయిన్ బాడీ.
మనం మొదట్లో చెప్పుకున్నాం, ఫుట్పాత్ మీద బస్ స్టాప్లోనూ కూర్చొని వచ్చే ట్రాఫిక్ని అబ్జర్వ్ చేస్తూ దాంట్లో మనం భాగం కాకుండా చూస్తూ ఉన్నాం అనుకోండి, మెల్లమెల్లగా ఆ ట్రాఫిక్ దృశ్యం అంతా కనుమరుగైపోతే వెళ్తూ ఉంటుంది, మైండ్లోకి వెళ్ళదు, ఇక రిజిస్టర్ అవుతుంది, తర్వాత ప్లెయిన్గా ఓపెన్ అయిపోతుంది. అదేవిధంగా ఇక్కడ కూడా మనం ఎప్పుడైతే మనం ఈ ప్రజెంట్ ఈ స్థితిలోకి వస్తామో, ఈ ప్రజెన్స్లోకి వస్తామో, అప్పుడు ఈ వాచ్ వీ బికమ్ ఓన్లీ ఏ విట్నెస్. ఈ పెయిన్ బాడీకి మనం దాంట్లో భాగం కాకుండా పక్కన ఉండి చూస్తూ ఉంటాం. ఒక యాక్సిడెంట్ అయింది, మనం ఏం చేస్తాం, చూస్తూ ఉంటాం. అబ్బాయి ఎట్లయింది ఏంటి అని చెప్పి, ఏమైంది అని చెప్పి అక్కడికి వెళ్ళి ఎంక్వైరీ చేస్తుంటాం, చూస్తుంటాం. నలుగురు కూడతారు, కూడిన వాళ్ళు అందులో కొంచెం ఎక్కువ ధైర్యం ఉన్నవాళ్ళు వాళ్ళు దగ్గరికి వెళ్తారు, దగ్గరికి వెళ్ళి చూసి పిలిచి వాళ్ళు ఏదో లీడర్షిప్ వాళ్ళు ఏదో తీసుకుంటారు, వాళ్ళ అంబులెన్సు ట్రీట్మెంట్ ఇవన్నీ. కొంతమంది ఏమో సెల్ఫీలు తీసుకుంటారు, ఫోటోలు తీస్తుంటారు, కొంతమంది ఏమో అయ్యో పాపం అని బాధపడుతుంటారు. ఈ విధంగా రకరకాలుగా మనం ఆ విధంగా మనం అక్కడ ఒక సాక్షిభూతంగా నిలబడతామే తప్ప అందులోకి మనం వెళ్ళం. అట్లాగే ఇక్కడ కూడా ఎప్పుడైతే నువ్వు ప్రెజెన్స్ అనేది నీకు వచ్చిందో అప్పుడు నువ్వు ఈ పెయిన్ బాడీని చూసేటువంటి ఒక సాక్షిగా మిగిలిపోతావు. సాక్షి అంటే ఏంటి? చూసేవాడు, చేసేవాడు కాదు, పడేవాడు కాదు, అంతేనా? సాక్షి అంటే ఏంటి? మనలోంచి మనం బయటకు వచ్చేసి మనల్ని గమనించడం సార్. సాక్షిగా అంటూ అదే మనము అనే ఒక పాత్ర నుంచి బయటికి వచ్చి మనల్ని గమనించగలుగుతాం సార్. మామూలుగా అసలు సాక్షి అంటే ఏంటి? సాక్షి అంటే అర్థం కాల. మైండా? సాక్షి అంటే చూసేవాడు అంతే, దాంట్లో కర్త కర్మ క్రియలు అతను ఉండడు, క్షేత్రజ్ఞుడు, జస్ట్ వాచ్ చేస్తూ ఉంటాడు అంతే. ఇక్కడ కూడా మనం అట్లా ఆ పెయిన్ బాడీని వాచ్ చేస్తూ ఉంటాం. ఇప్పుడు దాకా మనం దాంట్లో భాగమైన వాళ్ళం, దాంట్లో నుంచి బయటకు వచ్చేసి దాన్ని మనం విట్నెస్, దానికి ఒక దాని బయటికి రావటానికి అదేంటనేది మనం ఒక చూస్తూ మిగిలిపోతాం అన్నమాట. అంటే ఏంటి, మనం దాంట్లో నుంచి భాగం కాకుండా బయటకు వచ్చేస్తున్నాం మనం ఆ పెయిన్లో నుంచి. దట్ మీన్స్ ఇట్ కెనాట్ యూజ్ యూ ఎనీ మోర్ బై ప్రిటెండింగ్ టు యూ. అంటే దాని అర్థం మనం వాటిని ఎప్పుడైతే చుట్టం మొదలుపెట్టామో అంటే దాని అర్థం ఏంటి, అది మనని దాని యొక్క పవర్లో నుంచి మనం బయటకు వచ్చేసాము, అది మన ఇంకా వాడుకోవటానికి అది కుదరదు. ఇప్పుడు దాకా ఏమనుకుంటున్నాం, బాధే నేనే బాధ అనుకుంటున్నాం కదా, అందులోంచి ఎప్పుడైతే బయటకు వచ్చామో బాధ వేరు నేను వేరు అనేది వచ్చేస్తుంది. ఇట్ కెన్ నో లాంగర్ రిప్లెనిష్ ఇట్ సెల్ఫ్ త్రూ యూ. దానికి ఎప్పుడైతే మనం ఈ బాధను ఆపేసాము, పక్కకు వచ్చేసాము బయటికి, అప్పుడు దానికి ఆహారం దొరకదు, మనలోనే మనం తినేస్తాం. ఇప్పుడు మనం తినడానికి ఉండదు ఇంకా. యూ హ్యావ్ ఫౌండ్ యువర్ ఓన్ ఇన్నర్ మోస్ట్ స్ట్రెంగ్త్. నీ లోపల ఉన్న అత్యంత శక్తివంతమైనటువంటి దాన్ని నువ్వు కనుక్కున్నావు. ఎందుకు ఆ శక్తివంతమైన దానికి కావాలి, ఇంత రాయి ఎత్తాలంటే బలం పూర్తిగా ఉపయోగించాలి కదా. రాయి 10 కిలోలు ఉన్నా, మనం 70 కిలోలు ఉన్నా, దాన్ని లేపాలి అంటే మనం 15 కిలోలు 20 కిలోలు బరువు మనం ఉపయోగించాలి కదా. 10 కిలోలకి 5 కిలోలు బరువు ఉపయోగించి లేపగలం 10 కిలోల రాయిని. ఏంటండి మాట్లాడరేమండి? నేను ప్రభావతి గారు, మనం లేపలేం కదా. 10 కిలోల రాయి పైకి లేపాలంటే మనం 12 కిలోలు 15 కిలోల బలాన్ని మనం ఉపయోగించాలి, అప్పుడే లేవుస్తుంది. అట్లాగే ఇక్కడ కూడా మనం ఇన్నర్ మోస్ట్ స్ట్రెంగ్త్ మనకి ఎక్కువైపోయింది, బలం ఇంకా తయారయ్యాము. దాంతో
ఈ బాధలు వీటన్నిటిని ఇది మన మీద ఎటువంటి ప్రభావం చూపించవు అనమాట. యూ హ్యావ్ యాక్సెస్ ద పవర్ ఆఫ్ నౌ. యూ హ్యావ్ యాక్సెస్డ్ ద పవర్ ఆఫ్ నౌ. ఎప్పుడైతే నువ్వు ఈ ప్రస్తుతంలోకి వచ్చేసావో అప్పుడు ఈ భూతకాలం కానీ, గడిచిపోయిన కాలం కానీ, రాబోయే కాలం కానీ, వాటి గురించి ఆలోచనలు కానీ నిన్నేమీ చేయలేవు. ఎందుకంటే ఇప్పుడు నీ యొక్క శక్తి, ఆ పవర్ ఆఫ్ నౌ అనేది ఏదైతే ఉందో, ఇప్పుడు అనేది ఈ క్షణం ఏదైతే ఉందో దాన్ని మనం పొందుతున్నాం, యాక్సెస్ చేస్తున్నాం, మనం అందుకోకుంటున్నాం మనం. కాబట్టి ఇవన్నీ ఇంకా మనం అందులో నుంచి ఆ ఆలోచనలన్నీ ఆపేసి మనం బయటికి తెచ్చేసుకుంటున్నాం అనమాట. సో తర్వాత ఇప్పుడు ఇంకా నెక్స్ట్ ఇంకా ఉంది కదా, అప్పుడే అయిపోదు కదా, ఏమవుతుందో చూడు. What happens, చదవమంటారు సార్? చదవండి సార్. What happens to the pain body when we become conscious enough to break our identification with it? Unconsciousness creates it. Consciousness transmutates it into itself. Saint Paul expressed this universal principle beautifully. Everything is shown up by being exposed to the light, and whatever is exposed to the light itself becomes light. Just as you cannot fight with darkness, you cannot fight with the pain body. Trying to do so would create inner conflict and thus further pain. Watching it is enough. Watching it implies accepting it as part of what is at that moment. సరే, పెయిన్ బాడీ నుంచి మనం బయటకు వచ్చాం. మరి ఈ పెయిన్ బాడీ ఏమైపోద్ది? మనం రాబోయే భవిష్యత్ కాలంలో ఆలోచన నుంచి, పాత ఆలోచన, గతంలో ఉన్న ఆలోచన నుంచి మనం బయటకు వచ్చాం. కానీ అది ఉంది కదా, గతం అనేది అయితే ఉంది కదా, అదేమవుతుంది? మనం దాంట్లోంచి విడిపోయిన తర్వాత అదేదో అవ్వాలి కదా. ఇప్పుడు ఇంట్లో మనకేదో ఇప్పుడు మనం రాయే ఉంది, ఆ రాయిని బయటపడేయాలి. ఆ రాయిని బయటపడేసిన తర్వాత ఏమవుతుంది? దారికి అడ్డం ఉందా, పక్కన అడ్డం ఉందా, లేకపోతే కాలుకు తగులుద్దా, కారుకు తగులుద్దా, లేకపోతే ఇంకేదైనా మూల పెట్టాలి, ఇవన్నీ ఏదో ఉంటాయి కదా మనకి. అది ఏం చేస్తుంది? మనం దాన్ని నేను వేరు, నువ్వు వేరు, నువ్వు నాకు సంబంధం లేదని చెప్పినప్పుడు అదేదో చేయాలి, ఎక్కడికి వెళ్ళాలి. ఏం చేస్తుంది అంటే అన్కాన్షియస్నెస్ క్రియేట్స్ ఇట్. ఈ పెయిన్ బాడీని ఏం క్రియేట్ చేస్తుంది మనకి? ఎవరు సృష్టిస్తారు? ఈ అన్కాన్షియస్నెస్, స్పృహ లేనిటప్పుడు స్థితిలో మనకి ఈ పెయిన్ బాడీ క్రియేట్ అవుతుంది. కాన్షియస్నెస్ ట్రాన్స్మ్యూట్స్ ఇట్ టు హిమ్సెల్ఫ్. మనకి ఎప్పుడైతే ఈ కాన్షియస్నెస్ వచ్చిందో, ఎరుక అనేది వచ్చిందో, అది దాన్ని పంపించేస్తుంది. నీకు నాకు సంబంధం లేదు, నువ్వు మీ ఇంటికి వెళ్ళిపో, మీ ఇంట్లో ఉండు అని చెప్పి. దాన్నే సెయింట్ పాల్ అనే ఆయన ఎక్స్ప్రెస్ దిస్ యూనివర్స్ ప్రిన్సిపల్ బ్యూటిఫుల్. ఈ ప్రిన్సిపల్ ఏదైతే ఉందో, దీన్ని ఇప్పుడు కాన్షియస్నెస్ దాన్ని ఎట్లయితే ఉందో దాన్ని చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. అంటే ఏం చూద్దాం. ఎవ్రీథింగ్ ఈజ్ షోన్ అప్ బై బీయింగ్ ఎక్స్పోజ్ టు ది లైట్. మనం ఒక వస్తువుని లైట్ కింద కనుక చూపిస్తే, లైట్ వైపు, మనకి ఆ వస్తువులో ఉన్నటువంటి అన్నీ తెలుస్తాయి. ఇది మనం లైట్కి వెళ్ళి చూపించాం అనుకోండి, ఇక్కడ ఏమేమి ఉన్నాయి ఇవన్నీ మనకి కనపడతాయి. వెనకది కనపడదు, అది రేట్. ఈ ముందు ఉన్నాయన్నీ మనకు కనిపిస్తాయి, కనపడవా? కనిపిస్తాయి కదా, కనపడవా? కనిపిస్తాయి సార్. మరి అది ఏం చేపడుతుంది? మరి అది ఎప్పుడైతే మనం లైట్ కనిపిస్తుంది, అట్లాగే వాట్ ఎవర్ ఈజ్ ఎక్స్పోజ్ టు ది లైట్, ఇట్ బికమ్స్ ది లైట్. ఏదైతే మనం ఆ కాంతి వైపు చూపించామో అది కూడా ఒక లైట్ కింద మారిపోతుంది. ఇప్పుడు ఇది చూపించినప్పుడు ఇక్కడి నుంచి రిఫ్లెక్షన్ వస్తుంది, ఈ రిఫ్లెక్షన్ వచ్చినప్పుడు ఇది కూడా లైట్ కింద మారిపోతుంది. వెలుతురు ఇక్కడి నుంచి తీసుకుని ఇటు నుంచి పంపిస్తుంది, ఇది వెలుతురు కింద మారిపోతుంది. అట్లా జస్ట్ యాజ్ యూ కెనాట్ ఫైట్ ద డార్క్నెస్. మనం ఏదైనా ఒక వస్తువుని వెలుగులోకి పెట్టినప్పుడు ఆ వస్తువు
ఆ వెలుగులో మొత్తం అంతా కనపడటమే కాకుండా ఆ వెలుగుని కూడా అది తీసుకుంటుంది. జస్ట్ యాజ్ యూ కెనాట్ ఫైట్ ద డార్క్నెస్. చీకటితో మనం పోరాడగలమా? చీకటితో ఎట్ట పోరాడతామండి? మనం చీకట్లోనే ఉంటాం కదా, ఏం కనపడదు కదా మనకి. యూ కెనాట్ ఫైట్ ది పెయిన్ బాడీ. ఎట్లయితే చీకటితో మనం పోరాడలేమో మన పెయిన్ బాడీతో కూడా మనం పోరాడలేము. మనం ఎప్పుడైనా ఏదైనా వస్తువుతో మనం కనుక ఫైట్ చేయలేనప్పుడు, దాన్ని పోరాడలేనప్పుడు, దాన్ని తట్టుకోలేనప్పుడు ఏం చేస్తాం మనం? దాన్ని అక్కడ వదిలేసి పట్టుకెళ్ళి. ఇక్కడ కూడా అంతే. ట్రైంగ్ టు డూ సో వుడ్ క్రియేట్ ఇన్నర్ కాన్ఫ్లిక్ట్ అండ్ దస్ ఫర్దర్ పెయిన్. మనం దాంతో యుద్ధం చేయటం మన వల్ల కాదు కాబట్టి దానివల్ల అప్పుడేమవుతుంది మనకి, అట్లాంటి ప్రయత్నం ఏదైతే ఉందో, చీకటితో యుద్ధం చేయటం అనే ప్రయత్నం ఏదైతే ఉందో అది ఇట్ వుడ్ క్రియేట్ ఇన్నర్ కాన్ఫ్లిక్ట్ అండ్ దస్ ఫర్దర్ పెయిన్. మన లోపలే ఒక అభిప్రాయ భేదం లాంటి కాన్ఫ్లిక్ట్, రెండు కొట్టుకోవటం దగ్గరకు వస్తాయి. దానివల్ల ఇంకా బాధ ఎక్కువ. అందుకని నువ్వు దాంట్లోకి వెళ్ళకు, ఆ ఫైటింగ్లోకి వెళ్ళకు, జస్ట్ గమనిస్తూ ఉండు. వాచింగ్ ఇట్ ఇంప్లైస్ యాక్సెప్టింగ్ ఇట్ యాజ్ పార్ట్ ఆఫ్ వాట్ ఈస్ ఎట్ దట్ మూమెంట్. మనం దాన్ని వాచింగ్ ఎప్పుడైతే చూడటంలోనే ఉంటామో అది ఏం చేస్తుంది, ఇప్పుడున్న దాన్ని ఏంటి మనం చూస్తున్నాం, కళ్ళెదురుగుండా చూసేప్పుడు మనకి ఇప్పుడున్న పరిస్థితి కనిపిస్తుంది, దాన్ని మనం అంగీకరిస్తున్నాం. మనం ఇప్పుడు ప్రస్తుతం అనే దాంట్లోకి మనం తీసుకొస్తున్నాడు, వర్తమానంలోకి. ఆ వర్తమానంలోకి వచ్చేటప్పుడు గతాన్ని మనం ఒక పీడకల్లాగా, ఒక ఏమీ అనలేకుండా ఒక పక్కన పడేసి ఉంచుతాం అన్నమాట. ఎప్పుడైతే మనం ఈ వర్తమానాన్ని చూడటం మొదలు పెడతామో దాన్ని మనం ఒప్పుకుంటున్నాం. అది అంటే ఒప్పుకోవటం అంటే వర్తమానాన్ని చూడటం మొదలు పెడతాము, అప్పుడు ఈ పెయిన్ బాడీ అనే దాన్ని పక్కకి వెళ్ళిపోతాం. మనం ఆ టైంలో ఏముందో అదే మన మైండ్లో వెళ్ళిపోతుంది. చదవండి. The pain body consists of trapped life energy that has split off from your total energy field and has temporarily become autonomous through the unnatural process of mind identification. It has turned in on itself and become anti-life, like an animal trying to devour its own tail. Why do you think our civilization has become so life destructive? But even the life destructive forces are still life energy. ఈ పెయిన్ బాడీ ఏదైతే ఉందో ఇట్ కన్సిస్ట్స్ ఆఫ్ ట్రాప్డ్ లైఫ్ ఎనర్జీ దట్ హ్యాస్ స్ప్లిట్ ఆఫ్ ఫ్రమ్ యువర్ టోటల్ ఎనర్జీ ఫీల్డ్. మనకున్న పూర్తి శక్తి ఏదైతే ఉందో దాంట్లో నుంచి కొంత శక్తిని అది తీసేసుకొని అది ఒక ఎనర్జీ ఫీల్డ్ని అది క్రియేట్ చేసుకుంది. మన బాధలు అవన్నీ మనలో ఉంటే మనం బాధపడుతున్నాం అంటే బాధపడటానికి కూడా మనకు కొంత ఎనర్జీ కావాలి కదా, అది ఆ లోపల నుంచి తీసుకుంటాం. దాంట్ హ్యాస్ టెంపరర్లీ బికమ్ అటానమస్ త్రూ ది అన్యాచురల్ ప్రాసెస్ ఆఫ్ మైండ్ ఐడెంటిఫికేషన్. దానంతట అదే అటానమస్ అంటే తనంతట తను ఒక బాడీ, ఒక రూలింగ్ అనమాట. నేను ఒక ఎంటిటీ, నా అంతా అనేటువంటి ఒక ఆ టెంపరీగా అది క్రియేట్ చేసుకుంటారు అనమాట త్రూ అన్ అన్యాచురల్ ప్రాసెస్ ఆఫ్ మైండ్ ఐడెంటిఫికేషన్. అసహజమైనటువంటి ఈ మైండ్ని అది అసహజమైనటువంటి ఆలోచనతోనూ శక్తితోనూ దాన్ని ప్రాసెస్ చేసి దాన్ని ఏం చేసుకుంటుంది, దానిలోకి తీసుకుంటుంది. మనలో ఉన్న శక్తిని అది లాగేసుకుని, కొంత శక్తిని అది లాగేసుకుని మిగిలిన ఉన్న శక్తిని కూడా అది తప్పేస్తాం. ఇట్ హెస్ టర్న్డ్ ఆన్ ఇట్ సెల్ఫ్ అండ్ బికమ్ యాంటీ లైఫ్. దానికి అదే ఒక ఎంటిటీ లాగా, ఒక ఆకారం లాగా ఏర్పడిపోయి
అదే యాంటీ లైఫ్ అయిపోతుంది. అంటే జీవితం మీదకి వేరే వ్యతిరేక దిశలోకి వెళ్ళిపోద్ది అనమాట. లైక్ అన్ యానిమల్ ట్రైంగ్ టు డివోర్ ఇట్స్ ఓన్ టైల్. మీరు చాలామంది చూసుంటారు, పిల్లులు కుక్కలు తోక పట్టుకోవడానికి తిరుగుతూ ఉంటాయి గుంటున్నారు. మన తోకను పట్టుకోవడానికి మోస్ట్లీ కుక్కకి ఇంట్లో చూస్తారు కదా, ఇంట్లో కుక్కలు పెంచే వాళ్ళకి అలవాటు ఉంటే తెలుస్తుంది. బయట కూడా చూస్తాం మనం. చూస్తారా ఎప్పుడైనా? చూసారా? ఎవరు చూడలేదు తోక పట్టుకోవడానికి ఇట్లా గుండ్రంగా తిరుగుతుంటాయి. ఏంటి ఎవరన్నా ఉన్నారా అసలు లేరా? క్లోజ్ చేసానా? ఉన్నామండి. మాకైతే లేవు సార్. అందరూ వంటల్లో ఉన్నారా? లేదండి. మరి మాట్లాడరే? ఇప్పుడు అది చుట్టూ తిరుగుతూ ఉంటుంది, అది తోక పట్టుకోవడానికి. చూడలేదు ఎవరు ఎప్పుడు? చూసాం సార్. ఉం? చూసాం సార్. దాని తోక అది ఎలా పట్టుకుంటుంది సార్? దాని తోకే, ఎదురాళ్ళ తోక కాదు. దాని తోక అది పట్టుకోవడానికి ఇట్లా గుండ్రంగా మెలికి తిరిగిపోయి అది పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తూ గుండ్రంగా తిరుగుతూ ఉంటుంది అట్లా. అట్లాగే ఇది కూడా అన్నమాట. ఈ పెయిన్ బాడీ అనేది దాని పాటికి అది అట్లా తిరుగుతూ ఉంటుంది. అంటే ఈ ఈ జంతువు ఎట్లయితే తిరుగుతుందో అట్లా. సో వై డూ యూ థింక్ ఆఫ్ అవర్ సివిలైజేషన్ హాస్ బికమ్ సో లైఫ్ డిస్ట్రక్టివ్? ఇదంతా ఏంటి? మనకి మనమే సెల్ఫ్ డిస్ట్రక్ట్, మనం పాడు చేసుకుంటాం. ఎందుకు అలా జరిగింది? ఈ నాగరికతకి ఏమైంది? ఈ నగరానికి ఏమైంది? ఈ జాతికి ఏమైంది? ఎందుకు ఈ జాతి ఈ విధంగా తయారైంది? మనమే పాడు చేసుకునే అంతగా ఎందుకు తయారైంది అనేది ఇప్పుడు ఆలోచన. బట్ ఈవెన్ ద లైఫ్ డిస్ట్రక్టివ్ ఫోర్సెస్ ఆర్ స్టిల్ లైఫ్ ఎనర్జీ. ఈ సెల్ఫ్ డిస్ట్రక్టివ్నెస్ అంటే ఇప్పుడు ఈ శక్తి ఏదైతే మన బలాన్ని, మన ఎనర్జీని మనం దీనికి వాడుతున్నాము, ఈ బాధలకి, భౌత కాలానికి, గడిచిపోయిన కాలానికి, గతం కోసం వాడుతున్నాము, దాంట్లో కూడా లైఫ్ ఎనర్జీ అనేది ఇంకా ఉంది. మనం ఏంటంటే ఆ లైఫ్ ఎనర్జీని నెగిటివ్ సైడ్లో వాడుతున్నాం. మన వాటర్లో మైండ్ తీసుకుని అదే చేసేసుకుంటుంది. మనకేం ప్రమేయం లేదు అక్కడ. మైండ్ మన కంట్రోల్లో లేదు, మన ఆలోచనలు మన కంట్రోల్లో లేవు. మనం అనుకున్నాం కదా అది. మన ఆలోచనలు మన కంట్రోల్లో లేనప్పుడు ఏం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ ఒకసారి మనం బ్రేక్ చేసి రికార్డింగ్ మళ్ళీ వెళ్దాం. ఓకేనా?